అందరికీ నమస్తే. అందరూ ఈ పాట ఒకప్పుడు వినేటోళ్ళే. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా మండబట్టే నాగులో నాగన్న. ఇది ఒకప్పుడు పాట అయినప్పుడు కూడా ప్రజెంట్ మన తెలంగాణలో సిచ్యువేషన్ ఇది. ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి సరుకులు కొందామని చెప్పేసి ఒక 1000 రూపాయలు పట్టుకొని మార్కెట్కి పోతే చక్కెర వచ్చి కింద పడే పరిస్థితి ఏర్పడింది. అందుకే అంటూ ఉంటారు కదా, తిందామంటే తిండి లేదు, పందామంటే పక్క లేదు అని చెప్పేసి. ధరలు ఇట్లా విపరీతంగా పెరిగిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, మాకేం సంబంధం లేదు అని చెప్పేసి చేతులు దులుపుకోవచ్చా? చెరువెండితే చేపల కష్టం, చెట్టెండితే పిట్టల కష్టం అన్నట్టు ధరలు పెరిగితే ఆ కష్టం అనేది మధ్యతరగతోడికి కాదా? పెద్ద పెద్ద వ్యాపారులు పొట్ట నిండా సరుకును దాచి కంటి నిండా నిద్రపోతుంటే మన సివిల్ సప్లైస్ అధికారులు ఏం చేస్తున్నట్టు? నల్ల బజార్ల మీద దాడులు ఎందుకు చేయట్లేదు? రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు సరుకులను ఎందుకు అమ్మట్లేదు? కిరాణా షాప్కి పోయి ఒక ఆయిల్ డబ్బా కొందామంటే షాక్ కొడుతుంది. అదే ఉప్పులు పప్పులు కొందామంటే పసిడి ధర, బంగారం ధర ఎట్లయితే పెరుగుతూ ఉందో దాంతో పెరుగుతూ ఉంది ఈ పప్పులు ఉప్పుల ధరలు కూడా. సామాన్య వ్యక్తి కూరగాయలు కొందామని చెప్పేసి మార్కెట్కు పోతే కూడా అగ్గిల చేతి పెట్టినట్టు ఉంది పరిస్థితి. మరి సంపాదించేదేమో రూపాయి, ఖర్చేమో 10 రూపాయలు. మధ్యతరగతోడు ఎట్లా బతకాలి? పేదోడి కంచం నుంచి కూడు దూరం కాకముందుకే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే పేదోడి ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారు. లేకపోతే పేదోడికి ఒక్కసారి ఆకలి మంట మొదలైందంటే ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడిదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి చెప్పుకోవచ్చు.